మనము కనికరము కలిగిన వారమైతే ఒకానొక రోజున దేవా నన్ను కనికరించు, కరుణించు అని మనం ప్రార్థన చేస్తే పరము నుండి ఆయన మనల్ని కనికరించి కరుణించేటట్లుగా మన క్రియలు దేవుని ఎదుట జ్ఞాపకానికి వస్తాయి. చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. హల్లెలూయా, 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 ఆమేన్. మన క్రియలు దేవుని సన్నిధిలో జ్ఞాపకానికి వస్తాయి. ఈ ధనవంతుడు ఏ పాపం చేసిన వాడు కాదు, కానీ కనికరము లేదు కనుక ఆయన కనికరము లేకుండానే తీర్పు పొందాడు. కనికరం ఆయనకి లేదు, దేవుడు ఆయనకి కనికరం చూపించలేకపోయాడు. అందుకని వాక్యం తేటగా చెప్తే, నీవు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడుతావు. నీ తీర్పులు సత్యమైనవి. నీవు ఏదైనా తీర్పు తీరిస్తే